బై బర్త్ పాజిటివ్స్ 3 or 4 మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నారు. చదువుకున్న వాళ్ళు కొద్దిగా మంచిగా ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒకవేళ నిజంగా మ్యారేజ్ నీడ్ ఉంది, మ్యారేజ్ అవసరం ఉంది, ఎక్కడికి వెళ్ళినా కావట్లేదు, మేము ఎక్కడెక్కడ వెబ్సైట్లు అక్కడెక్కడ చూస్తున్నాము కావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి రండి. నేను మీ విఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, చాలామంది ఫోన్ చేసి బై బర్త్ పాజిటివ్ చాలామంది అడుగుతున్నారు. చాలామంది అంటే ఎక్కువ 10 మందిలో దాదాపు 7 నుండి 8 మంది వరకు సార్ బై బర్త్ పాజిటివ్స్ ఉన్నారా మీ దగ్గర, బై బర్త్ పాజిటివ్స్ ఉన్నారా. ఏంటంటే బై బర్త్ పాజిటివ్ అంటే ఒక నార్మల్ లాగా వాళ్ళ ఫీలింగ్గా లేకుండా ఇంకోటో ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు అలా అడుగుతుందో తెలియదు. కానీ దాదాపులో 10లో 8 మంది మాత్రం బై బర్త్ పాజిటివ్స్ని అడుగుతున్నారు. అందరు బై బర్త్ పాజిటివ్స్ని అడిగితే మిగతా వాళ్ళ సంగతి ఎలా ఫ్రెండ్స్? కాబట్టి కొంచెం అసలు బై బర్త్ పాజిటివ్కు మధ్యలో వచ్చిన వాళ్ళు, పెళ్లి కాకుండా ఉండి మధ్యలో వచ్చిన వాళ్ళు తేడా ఏంటో ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, నేను కాదనను, మీరు బై బర్త్ పాజిటివ్ అడిగారు సార్ ఏంటి ఇలా అన్నాడని, అదేం కాదనను. ఓకే, మీ ఇష్టం, అది మీకు ఎలా కావాలనుకుంటే అలా మీ ఆలోచన అలా ఉంది. ఓకే, నేను కాదని అన్నాను, దాన్ని తప్పు పట్టేదానికి లేదు. కాకపోతే చెప్తున్నా మీకు బై బర్తే కాదు, అన్మ్యారీడ్స్ కూడా కొన్ని రకాలుగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక పాజిటివ్ అంటే ఒకటి సెక్స్ ఒకటే కాదు కదా, ఇంకా 4 రకాలుగా ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. అలాగనే బై బర్త్ పాజిటివ్స్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు, ఎవరైనా సెటిల్డ్గా ఉండి జాబ్ సెటిల్డ్ అని అంటే జాబ్ పర్పస్ కానివ్వండి, లేకపోతే ఎంతో కొంత వెనక ముందు ఏమన్నా ఆస్తిపాస్తులు ఏమన్నా కానివ్వండి. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా చూపించుకోగలిగే స్థితి, కుటుంబ సభ్యుల సహకారము, ఓకే ఇతను చేయొచ్చు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సెటిల్గా ఉన్న వాళ్ళు ఉంటే సంప్రదించండి ఫ్రెండ్స్. బై బర్త్ పాజిటివ్స్ 3 or 4 మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నారు. చదువుకున్న వాళ్ళు కొద్దిగా మంచిగా ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒకవేళ నిజంగా మ్యారేజ్ నీడ్ ఉంది, మ్యారేజ్ అవసరం ఉంది, ఎక్కడికి వెళ్ళినా కావట్లేదు, మేము ఎక్కడెక్కడ వెబ్సైట్లు అక్కడెక్కడ చూస్తున్నాము కావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి రండి ఫ్రెండ్స్. ఎందుకు నేను ఎన్నిసార్లు రండి అని చెప్తున్నా, వస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వెలుగు ఆఫీస్లో, అసలు విఆర్కే గారు ఎలా చేస్తున్నారు, ఇది కరెక్టా కాదని వస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి, మీ కంటితో చూడండి ఆఫీస్ ఎలా ఉంది, రామకృష్ణ విఆర్కే గారు ఎలా ఉన్నారు, నిజమేనా అబద్ధమేనా అనేది. కాబట్టి ఫ్రెండ్స్, బై బర్త్ పాజిటివ్స్ అందరూ అడిగేటప్పుడు ఒక్కసారి మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. అలాగనే బై బర్త్ పాజిటివ్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మన ఆఫీస్కి వచ్చి కలవండి ఫ్రెండ్స్. అలాగనే కొంతమంది ఇబ్బందులు ఉన్నారు ఫ్రెండ్స్, కొంతమంది ట్రీట్మెంట్కి కానివ్వండి. రీసెంట్గా ఒక లేడీ పాల డబ్బాలకు కూడా ఇబ్బంది పడుతుంది. ఇలాంటి కేసెస్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటారు, మామూలు వాళ్ళకి సాయం చేయడానికి ఎంతో మంది ఉన్నారు, కానీ పాజిటివ్కి సాయం చేయడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి ఒకవేళ మీకు తోచింది ఏమైనా సాయం చేయాలనుకుంటే మా ఫోన్పే నెంబర్ అక్కడ ఇస్తున్నాం ఫ్రెండ్స్. దయచేసి కొంచెం పాజిటివ్స్ అయినా రెస్పాండ్ అవుతారేమో నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. ఓకే ఫ్రెండ్స్.